హలో అండి. ఈ వీడియోలో చాలామంది కామెంట్ చేస్తున్నారండి. మేము ఎడిట్ చేస్తుంటే ఇలా చూపిస్తుంది. మేము నాన్ లోకల్‌కి వెళ్ళిపోతున్నామా అని నాకు చాలామంది అడుగుతున్నారు. మీరు ఎడిట్ చేసిన తర్వాత మీరు తీసుకోవాలండి. అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. మీరు మొబైల్‌లో ఎడిట్ చేసినట్లయితే ఒకసారి మీరు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్‌కెళ్ళి ఫామ్ తీసుకోండి. తీసుకున్నప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి సర్వర్ వల్ల అలా చూపిస్తుందండి. అంతే తప్ప మీరు నాన్ లోకల్‌కి ఏమి వెళ్ళరండి ఎడిట్ చేసినంత మాత్రాన. అలా ఆప్షన్ కొంతసేపు చూపించిన తర్వాత నార్మల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీది మీరు మళ్ళీ నీట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఎడిట్ చేయడానికి కూడా రేపటితో లాస్ట్ కాబట్టి ఎవరైనా ఎడిట్ చేసేవాళ్ళు ఉంటే ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేయడం కూడా మీరు ఓన్లీ మీ పేరు అవి ఏమీ అవ్వట్లేదండి. ఓన్లీ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా! సో, వాటిని మార్చుకోవడానికి ఉంది. సో, మీ హాల్ టికెట్లు అవేమీ రావండి. కానీ కొంతమంది ఎస్‌సిటి పోస్ట్‌కి అంటే ఇప్పుడు ఎస్‌సీ వాళ్ళకి 2 పోస్టులు పెట్టుకోవడానికి ఉంటుంది. లేదంటే యాడ్ పోస్ట్ కూడా చేసుకోవడానికి ఉంటుంది. సో, వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట ఎడిట్. అంతే తప్ప ఇప్పుడు ఏదైనా కొత్తగా అప్లై చేయడానికి ఓపెన్ ఇంటర్ వచ్చిందని లేదంటే డిస్టెన్స్ డిగ్రీకి ఆప్షన్ వచ్చిందనేసి మళ్ళీ మీరు అవన్నీ ఎడిట్ చేయడానికి వెళ్తే ఇలా ఏదైనా సైడ్ ఏదైనా ఇబ్బంది వస్తే అదొక ప్రాబ్లం అయిపోతుందండి. సో, ఇంకా మీరు అప్లై చేస్తారు, క్లియర్ అయిపోయింది, అప్లై అయిపోయింది, మీకు హాల్ టికెట్ కూడా వచ్చేస్తుంది. సో, అది ప్రాబ్లం కాదు. ఏదైనా ఎక్స్ట్రాగా మీకు క్వాలిఫికేషన్ ఉంటే దానికోసం మాత్రం ఎడిట్ని యూజ్ చేసుకోండి. ఇలా సర్వర్స్ వచ్చినప్పుడు కొంతమంది చాలా టెన్షన్ పడుతున్నారు. సో, అందుకని వీడియో చేశానన్నమాట. అంటే ఇదేం పెద్ద విషయం కాదు, ఇది అందరికి వచ్చేదేనండి, మీకు ఒక్కరికే రాలేదు నాన్ లోకల్ అనేసి అని. ఒకసారి మీరు ఫామ్ వెళ్ళి మాత్రం నెట్ సెంటర్లో తీసుకొని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ముందు ఫామ్కి ఇప్పుడు ఫామ్కి ఎలా ఉంది, ఏదైనా చేంజ్ వచ్చిందని చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక మీరు వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనకి డిఎస్సికి సంబంధించిన ఆల్ కాన్సెప్ట్తో వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయండి. మన ప్లేలిస్ట్లో తెలుగుకి సంబంధించి అవన్నీ చూస్తూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.